Hi friends, Namaste, welcome back to Vasu's Vibes. ఫ్రెండ్స్ ఈరోజు ఓ చక్కటి డిజైనర్ హారం సెట్ చూపించబోతున్నానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, నేను చూపించబోతున్న ఈ హారం మన డిజైన్ అండి. మనం రెగ్యులర్గా అంటే చాలా సంవత్సరాలుగా, ఇది దాదాపుగా స్టార్ట్ అయ్యి నాకు తెలిసి ఈ హారం ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నానండి. ఒక బ్రేక్స్లో చేస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ వీడియో కూడా ఇంతకుముందు చేయటం జరిగింది. ఒక చక్కటి ఎక్స్ట్రాడినరీ హారం అండి. ఇన్ఫ్యాక్ట్ నేను ముందే మీకు వెయిట్ కూడా చెప్పేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇది నేను ఒక 80 నుంచి 85 గ్రామ్స్ నెట్ వెయిట్లో చేస్తూ ఉంటానండి. బట్ ఈ హారం మీకు చూడటానికి 100 గ్రాముల పైన హారం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. చక్కటి డైస్ తోటి, అంటే సెంటర్లో ఓ చక్కటి లక్ష్మీదేవి డై తీసుకుని, అలాగే హంసలు కాసులు, మనం హంసలు కాసులు తీసుకుని డిజైన్ చేసిన పీస్ అండి. ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. నేను డిజైన్ చేసిన సెలెక్టెడ్ పీసుల్లో ఇది ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదండి. కాసులు కూడా మీకు ఈ విడ్త్ కూడా చూస్తే గమనించండి. ఈ పీస్ అంటే ఈ హంస ఈ కాసు కలిసి దాదాపుగా 1.5 ఇంచ్ వెడల్పు ఉంటుందండి బెల్ట్. ఇంకా ఈ ఏరియాకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 3 నుంచి 4 ఇంచుల రేడియస్లో ఈ సెంటర్ పీస్ ఉంటుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ ఒక రాణి హార్ టైప్ అండి. అంటే మీకు హారాల్లో రకాలు ఉంటాయి. హారం లాకెట్ కిందకు వచ్చినప్పుడు దాన్ని మనం స్టాండర్డ్ హారం అంటూ ఉంటాం. బట్ ఈ హారం అలా కాదండి. మనకి బెల్ట్లోనే సెంటర్లోనే పీస్ వచ్చేస్తుంది. మీకు బెల్ట్లో కలిసే ఈ లాకెట్ అనేది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా చక్కగా యూషేప్ హారాలు, యూషేప్ హారాల్లోనూ ఇవి మనం రాణి హారాలు అని చెప్పొచ్చండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ డిజైన్ ఫుల్ లెంగ్త్ డిజైన్ అండి. అంటే 22 ఇంచులు కంప్లీట్గా ఒక 5'8" ఉన్న లేడీస్ వరకు కూడా ఒక స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మంచి వెడ్డింగ్ పీస్ అని చెప్పొచ్చండి. మన వీడియోస్ చూసేవాళ్ళు స్పెషల్గా పర్టికులర్గా ఇది కావాలని అడిగి పట్టుకెళ్తూ ఉంటారండి. అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అనమాట. మీకు బొట్టుమాల ఆ కాన్సెప్ట్లో చేస్తూ బట్ వెయిట్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు బొట్టుమాల చేయాలంటే మీకు దాదాపుగా 100 గ్రాముల పై మాటే కానీ తక్కువ వచ్చే అవకాశం ఉండదు. బట్ ఆ బొట్లు ప్లేస్లోనే ఈ కాసులు ఉపయోగిస్తూ హంసలు వాడి మధ్యలో కూడా మీరు గమనిస్తేనండి కొద్దిపాటి రూబీ ఎమరల్డ్ బెల్ట్లో వాడతామండి. అంటే మీకు హంస కంట్లో ఒక చిన్న రూబీ వస్తుంది, అలాగే ఈ గ్యాప్లో ఒక రూబీ వస్తుంది, అలాగే పైన ఫ్లవర్ లాగా ఇస్తామండి. మీకు సెంటర్లో హంస పైన ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది, దాంట్లో మధ్యలో ఒక స్టోన్. ఇలా బెల్ట్ కంప్లీట్ అవుతుంది. అలాగే మీకు ఇంకా హారానికి వస్తే చక్కగా లక్ష్మీదేవి రూపం అండి. పూర్తిగా పద్మంలో కూర్చున్న అమ్మవారు. అలాగే అమ్మవారి కింద ఆ లాకెట్ ఎలివేషన్ కోసం చక్కగా కింద ఒక పద్మంలో, ఒక చక్కటి పద్మంలో కూర్చున్నట్టుగా కేవలం రూబీ స్టోన్స్ వాడి కింద డిజైన్ ఇస్తామండి. అలాగే కింద పర్ల్స్ విత్ ఎమరల్డ్ బీట్స్, ఎమరల్డ్ మనియా అని కూడా అంటుంటాం. ఎమరల్డ్ రియల్ బెస్ట్ క్వాలిటీ ఎమరల్డ్ మనియాస్ అండి. అలాగే పర్ల్స్ 2 గుత్తులుగా బంచులుగా చిక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్కువ క్వాంటిటీలో వాడటం ద్వారా ఈ ఏరియాలో మాత్రమే కేవలం మీకు ఎక్కడ చూడండి బెల్ట్లో రూబీ ఎమరల్డ్ లేవండి. కేవలం మీకు లాకెట్లో మాత్రమే కింద రూబీ ఎమరల్డ్ బీట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో చక్కగా ఈ అమ్మవారి ఈ సెంటర్ పీస్ చాలా హైలైట్ అండి ఈ పీసుల్లో. ఎందుకంటే స్పెషల్గా లాకెట్ ఏ ఉండదు, హారంలోనే లాకెట్ కలిసిపోయి వస్తూ ఉంటుంది. సో దానికి సూట్ అయ్యేలాగా మనం ఈ అమ్మవారి కింద చక్కగా ఎలివేషన్ ఇస్తూ ఓ చక్కటి హారం డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ హారం అండి. రెగ్యులర్గా నేను స్పెషల్గా అంటే ఓ మంచి వెడ్డింగ్ పీస్ అని చెప్పొచ్చండి. అందులో ఎటువంటి అనుమానం లేదు. 85 గ్రాముల్లో విత్ బ్యాక్ చైన్, 85 గ్రామ్స్లో 86 గ్రామ్స్లో విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుందండి. అది కూడా ఫుల్ లెంగ్త్ హారం. ఇవి ఆ యూ షేప్ ఉండటం వల్ల అండి మీకు ఎక్కువగా కింద దాకా ఏం రాకుండా చక్కగా ఒక మిడిల్ హారానికి ఫుల్ లెంగ్త్ హారానికి మధ్యలో వచ్చినట్టుగా మీకు ఈ ఏరియా అంతా అలా చక్కగా కవర్ చేస్తుందండి. ఆ శారీస్ మీద, ఆ కాస్ట్యూమ్ మీద ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఒకటి ధరించి ఒక చోకర్ ఒకటి పెట్టుకుంటే, ఇక్కడ నెక్లో చోకర్ లాగా ఒకటి పెట్టేసుకున్నారంటే కంప్లీట్ వెడ్డింగ్ బ్రైడ్ లుక్ వచ్చేసినట్టేనండి. ఇంకా అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇది అంత హెవీ సెట్ అండి. మీకు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. అలాగే నేను నా చేతిలో తీసుకుని నేను చూపిస్తూ ఉంటాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇది పెద్ద సైజు నెక్ అండి. ఈ నెక్ కూడా దాటి బయటకు వచ్చేస్తాయి ఈ కాసులు.
అంత బ్రాడ్గా ఉంటుంది, అంత హెవీగా ఉంటుంది. ఇది ఒకటి హారం కింద ధరించేస్తే ఇంకా హారం కింద ఏం అక్కర్లేదండి. నెక్లో మాత్రం ఓ చిన్న చోకర్ డిజైన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నాకు బాగా నచ్చి నేను స్పెషల్గా రికమెండ్ చేసి ఇచ్చే పీసుల్లో ఇది ఒకటండి, సింపుల్గా చెప్పాలంటే. దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ రూపంలో అడగండి, తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.